చుట్టూ కొండలు, మధ్యలో పెద్ద జలాశయం, అంతేకాదు చెంతనే ఓ అద్భుతమైన దేవాలయం, ఆకట్టుకునే గుహలు. వింటుంటూనే చూడాలనిపిస్తున్న ఈ ప్రాంతం కర్నూలు జిల్లాలో ఉంది. చూడచక్కని ప్రకృతి అందాలతో ప్రకృతి ప్రేమికులు, పర్యాటకుల మన్ననలు పొందుతున్న అవుకు రిజర్వాయర్ చుట్టుపక్కల అందాలు చూసొద్దాం రండి. మనసు దోచే ప్రకృతి శోభతో ఆకట్టుకుంటున్న ఈ ప్రాంతం కర్నూలు జిల్లాలోని అవుకు రిజర్వాయర్. ఈ ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యత ఉందని చెబుతారు. రాజవంశానికి చెందిన తిమ్మరాజు వర్మ తమ సొంత భూములను ఉచితంగా ఇచ్చి తాగు, సాగునీటి కోసం ఈ చెరువును అభివృద్ధి చేశారని ప్రతీతి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ చెరువును మరింత అభివృద్ధి చేసి అవుకు రిజర్వాయర్ గా మార్చాయి. ఎప్పుడూ నిండు కుండను తలపించే ఈ రిజర్వాయర్ వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. అవుకు నుంచి తాడిపత్రికి వెళ్లే మార్గంలో ఉన్న ఈ జలాశయానికి వారాంతపు రోజుల్లో పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. జలాశయానికి సమీపంలోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన బెలుం గుహలు ఉన్నాయి. యాగంటి క్షేత్రం కూడా ఇక్కడే కొలువై ఉండటం వల్ల ఈ రెండు ప్రాంతాలను తిలకించడానికి పెద్ద ఎత్తున సందర్శకులు వస్తుంటారు. ప్రకృతి శోభతో ఆధ్యాత్మికంగానూ ఆకట్టుకుంటున్న ఈ ప్రాంతంలో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు. ఆదివారం ఫుల్గా వస్తారు సార్ జనాలు. కాలేజీల్లో టూరిస్ట్ ఎక్కువ వస్తారు సార్. కొత్త బాధ వాళ్ళకు వచ్చిపోలకు బాగా అవకాశం సూడిగా అట్రాక్షన్గా ఇంటి చూసే బాగా ఎంతో ప్రదేశం చాలా దూరం ఉంది కదా సముద్రం అన్నట్టు కానీ పోతుంటారు సార్. ఈ అవుకు రిజర్వాయరు చారిత్రక గుహలైనటువంటి బెలూం కేవ్స్, మహాక్షేత్రమైనటువంటి యాగంటి చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలు. యాగంటికి మనకు రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది కాబట్టి వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటారు యాత్రికులు. ఆ యాత్రికులకు ఆ బెలూం కేవ్స్ కానీ ఇక్కడ యాగంటి మహానది సందర్శించిన తర్వాత ఆ బోటు విహారం పెట్టినట్లయితే ఈ ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి చెంది ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తుంది. బాగా నీటి సౌకర్యం ఉంది కాబట్టి కొండల మధ్యన మంచి ఆహ్లాదకర ప్రదేశం కాబట్టి ఇక్కడ బెలూం కేవ్స్ ఉన్నాయి. అటు నుంచి వచ్చేటప్పుడు చూడడానికైనా వీలుగా ఉంటుంది. సౌకర్యాలు కూడా బాగా కల్పించి మంచిగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. ఇటీవల కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అవుకు రిజర్వాయర్ అందాలను చూసి ముగ్ధుడయ్యారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ₹1.5 పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. రిజర్వాయర్లో బోటు షికారుతో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. టూరిస్టులు వచ్చినప్పుడు మరి వాళ్ళ మినిమం రిక్వైర్మెంట్స్ లైక్ ఏదైనా జస్ట్ వాష్రూమ్ కావచ్చు, టాయిలెట్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, తర్వాత వాళ్ళు కూర్చోవడానికి ఒక లాంజ్, తర్వాత వచ్చిన వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి తగినంత ప్లేస్ని నీట్గా చేసి దానికి ఒక ప్లేస్ను ప్రొవైడ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా మరి అందులో ఈ ప్రతిపాదనలో కూడా అన్నీ కూడా కలిసి ఉన్నాయి. చుట్టూ కొండల మధ్యన అందంగా ఏర్పడిన అవుకు రిజర్వాయర్కు పర్యాటకాలు సంతరించుకోనుంది. త్వరలో ఈ రిజర్వాయర్లో బోట్లు ఏర్పాటు చేయడానికి పర్యాటక శాఖ సన్నద్ధమవుతోంది. ఇదే కనుక సాధ్యమైతే ఇక్కడికి మరింత మంది పర్యాటకులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు జిల్లా.